Closed doors, I'm a fool for your love. బాబు రెడీ బాబు హాట్ కెమెరా యాక్షన్. హలో గైస్, దిస్ ఇస్ రాజు. మీరు చూస్తున్న రాజు కెమిస్ట్రీ హబ్ ఛానల్. చెప్పాల్సింది చాలా ఉంది, నేర్చుకోవాల్సింది మీదే ఉంది. డోంట్ వెరీ, రాజు హియర్. ఓకే, వెల్కమ్ టు ద టుడే ఎపిసోడ్. మనం ఆల్రెడీ ఇనార్గానిక్ 4 marks పార్ట్ సి ఇన్ 2019 డిసెంబర్ చేశారు నెట్ క్వశ్చన్స్ విత్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ నేర్చుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు 3 questions విత్ ఇట్స్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ నేర్చుకుందాం. సో వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాజు కెమిస్ట్రీ హబ్. లెట్స్ వాచ్. ఒకసారి ఈరోజు క్వశ్చన్ వచ్చేసరికి ద మెయిన్ ప్రోడక్ట్ ఆఫ్ న్యూక్లియోఫిల్ అటాక్ ఆఫ్ హైడ్రైడ్ అయాన్ ద కాంప్లెక్స్ అయాన్ గివెన్ బిలో ఈజ్ అని అన్నాడు సార్. సో ద కాంప్లెక్స్ ఇచ్చాడు, నేను బోర్డు మీద కూడా గీస్తున్నాను అండ్ మీ క్వశ్చన్లో కూడా కనిపిస్తుంది కదా. అందులో మెయిన్ ప్రోడక్ట్ ఏది అని అడుగుతున్నాడు సార్. సో మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 ఆప్షన్లో కూడా ఆన్సర్స్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ కనుక్కోవాల్సింది ఏంటంటే ఇది కాంప్లెక్స్, ఇక్కడ హైడ్రైడ్ అయాన్ కదా, న్యూక్లియోఫిలిక్ అటాక్ ఆఫ్ హైడ్రైడ్ అయాన్ ఎక్కడికి అటాక్ అవుతుంది, దట్ ఏది మేజర్ ప్రోడక్ట్ అడిగాడు సార్. విచ్ వన్ ఈస్ ద మేజర్ ప్రోడక్ట్ అని 4 ఆప్షన్లు ఇచ్చి ఉన్నాడు. సో ఈ మేజర్ ప్రోడక్ట్ చెప్పడానికి ఏం చెప్పాల్సింది, హైడ్రైడ్ అయాన్ అనేది ఎక్కడికి వెళ్తారు సార్. చూస్ ద బెస్ట్ ఎలక్ట్రోఫైల్ సెంటర్స్. దీస్ ఆర్ ఎలక్ట్రోఫైల్ సెంటర్స్ కదా, బికాస్ ఆఫ్ ఆల్ అన్నీ కూడా 5 bonds రెసిడెన్స్ కలిగి ఉన్నాయి కాబట్టి ఆల్ ఆర్ ఎలక్ట్రోఫైల్స్, యాక్ట్ యాజ్ ఎలక్ట్రోఫైల్స్. ఇవన్నిట్లో కూడా ఎందులో దేని ముందు ప్రిఫర్ చేస్తుంది న్యూక్లియోఫిల్ అటాక్ అనేది డిపెండ్స్ అపాన్ ద డిఎంజి రూల్ సార్. డిఎంజి రూల్ ఏం చెప్తుందంటే ఈవెన్ పాలిన్ ఈజ్ మేజర్ దాన్ వన్ ఆడ్ పాలిన్, అంటే ఈవెన్ కలిగినటువంటి అట్రాసిటీ కలిగినటువంటి పాలిన్ అనేది మేజర్ వన్ కంపేర్ టు ఆడ్. అండ్ ద సెకండ్ రూల్ వచ్చేసి దిస్ ఇస్ ద ఫస్ట్ రూల్ అండ్ సెకండ్ రూల్ వచ్చేసి అసైక్లిక్ పాలిన్ ఈజ్ ద మోస్ట్ ప్రిఫరబుల్ టు న్యూక్లియోఫిలిక్ అటాక్ అండ్ కంపేర్ టు సైక్లిక్ పాలిన్ అని అంటాడు సార్. ఇక్కడ చూసుకున్నట్లయితే దీస్ ఆర్ సైక్లిక్ పాలిన్ అండ్ అప్టాసిటీ 6 అండ్ దిస్ ఈస్ ద అసైక్లిక్ పాలిన్ విత్ అప్టాసిటీ 4. దీస్ ఆర్ 2 pi bonds act as a 4 కదా, 4 electrons కాబట్టి అప్టాసిటీ 4. దిస్ ఈస్ ద అగైన్ అసైక్లిక్ when compared to అసైక్లిక్ విత్ అప్టాసిటీ 3. సో ఖచ్చితంగా మనకు రూల్స్లో చూసుకున్నట్లయితే ఈవెన్ సైక్లిక్ అసైక్లిక్ వచ్చేసరికి మోస్ట్ ఫేవరబుల్ న్యూక్లియోఫిల్ అటాక్ దేనికి అవుతుంది సార్, అసైక్లిక్ అవుతుంది కాబట్టి ఈ బెంజిన్ మీద జరగదు. సో అసైక్లిక్ లో 2 కాంబినేషన్స్ ఉన్నాయి, అసైక్లిక్ విత్ ఇటా 4 దట్ ఈస్ ద 4 అప్టాసిటీ అండ్ అసైక్లిక్ విత్ 3 అప్టాసిటీ. సో ఇక్కడ ఈవెన్ అండ్ ఆడ్, ఈవెన్ ఇస్ ద మోస్ట్ ప్రిఫర్డ్ అండ్ కంపేర్ టు ఆడ్. కమింగ్ టు ద డిఎంజీ రూల్కి వచ్చేసరికి ఈవెన్ పాలిన్, దట్ మీన్స్ ఈవెన్ అప్టాసిటీ అనేది మోర్ ఎలక్ట్రోఫిల్ సెంటర్ వెన్ కంపేర్ టు ఆడ్. సో ఎలక్ట్రోఫిల్ అనేది ఇక్కడికి జరుగుతుంది అన్నమాట. న్యూక్లియోఫిల్ అటాక్ అనేది ఈవెన్ పాలి అనేటువంటి అసైక్లిక్ అయినటువంటి బ్యూటాడైన్ మీదకి జరుగుతుంది. సో ఆప్షన్ మనం చూసుకున్నట్లయితే 1 and 2, 3 ఆప్షన్లో మీరు క్వశ్చన్లో చూస్తున్నారు కదా, 1 and 2 చూసుకున్నట్లయితే 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, అలా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. ఓకే సార్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద రేట్ డిటర్మిన్ స్టెప్ ఇన్ ద catalytic synthesis ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ బై మోనోసాంటో ఎసిడిక్ ప్రాసెస్ అని 4 ఆప్షన్స్ ఇచ్చాడు. మోనోసాంటిక్ ప్రాసెస్ అంటే ఏంటి, దాని ద్వారా మనం ఎసిడిక్ యాసిడ్ని ఎలా ప్రిపేర్ చేస్తామో దానిలో ఏ ఆప్షన్ అనేది కరెక్ట్ కదా. ఆక్సిడేషన్ ఎడిషన్ ఆఫ్ CH3I2 RHI2CO2 సంథింగ్, మైగ్రేషన్ ఆఫ్ CH3 గ్రూప్ అండ్ లాస్ ఆఫ్ CH3CO ఫ్రమ్ అండ్ CO కోఆర్డినేషన్ ఆఫ్ CO2 సంథింగ్ అని ఇచ్చాడు కదా. ఆ 4 ఆప్షన్లో మోనోసాంటిక్ ఎసిడిక్ ప్రాసెస్లో రేట్ డిటర్మైనింగ్ స్టెప్ ఏదని అడిగాడు సార్. అందులో మనకి రేట్ డిటర్మైనింగ్ స్టెప్ కనుక్కోవాలంటే మనకి అక్కడ మెకానిజం ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఏ మెకానిజం, మోనోసాంటో ఎసిడిక్ ప్రాసెస్ ద్వారా మనం ఎసిడిక్ యాసిడ్ని ఎలా ప్రిపేర్ చేస్తాము, అక్కడ యూజ్ చేసే కెటలిస్ట్ ఏంటి, అక్కడ ఉపయోగించే మెకానిజం ఏంటి, ఆ మెకానిజంలో స్టెప్లు ఏంటి, ఆ స్టెప్లో మళ్ళీ రేట్ డిటర్మైనింగ్ స్టెప్ ఏంటో తెలిసిపోవాలి.
ఇది తెలుసుకోవాలంటే కెటలిస్టుల గురించి బాగా తెలుసుకోవాలి. విల్కిన్సన్ కెటలిస్ట్, మోన్సాంట్ కెటలిస్ట్, జిగ్లర్ నట్ కెటలిస్ట్, వాకస్ ప్రాసెస్, ఇంకా చాలా కెటలిస్టులు ఉన్నాయి కదా. అన్నిటి మీద కూడా నేను ఏదో ఒక రోజు విత్ మెకానిజమ్స్ విత్ ప్రీవియస్ బిట్స్ వాటి మెకానిజమ్స్, కెటలిస్ట్స్ మెకానిజం చెప్తాను. ఇక్కడికి వచ్చేసరికి మోన్సాంట్ ఎస్డి ప్రాసెస్లో ఉపయోగించే కెటలిస్ట్ ఏంటంటే రోడియం CO2 టైమ్స్ అండ్ I2 అండ్ మైనస్. దిస్ ఇస్ ద మోన్సాంట్ ఎస్డి ప్రాసెస్ యొక్క కెటలిస్ట్. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఎస్డిక్ యాసిడ్ ప్రిపేర్ చేయాలంటే ఖచ్చితంగా CH3I alkyl halide react with the monsantic acid catalyst to form the first step వచ్చేసి ఆక్సిడేటివ్ ఎడిషన్ జరుగుతుంది సార్. ఆక్సిడేటివ్ ఎడిషన్ ఎలా జరుగుతుంది చూడండి. +2 ఇంక్రీజ్ అవ్వాలి కదా. సో ఇలా CO as it is, and this is the I and this is the I and another I from the CH3 and this is the CH3. This is the first step of oxidative addition, and then methyl migration ఇలా జరుగుతుంది సార్. మెథైల్ మైగ్రేషన్ జరిగినట్లయితే అక్కడ వేకెంట్ ఆర్బిటాల్ అనేది వస్తే ఇక్కడ ఏమవుతుంది సార్, COCH3 CO and CO and ఇవన్నీ కూడా యాసిటీస్. అండ్ తర్వాత స్టెప్ వచ్చేసి CO ఇన్సర్షన్ టు ద అనదర్ వేకెంట్ ఆర్బిటాల్. ఓకే, అనదర్ వేకెంట్ ఆర్బిటాల్లో CO ఇన్సర్షన్ అనేది జరిగినట్లయితే రోడియం అండ్ దిస్ వన్ this one aceties and CO and C double bond O CH3 and this is the another CO from insertion. ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ ఏమవుతుందంటే ఇలా పోతాయి. దీన్ని ఏమంటామంటే రెడక్టివ్ ఎలిమినేషన్ అంటాం. ఓకే, రెడక్టివ్ ఎలిమినేషన్ ఆఫ్ CH3COI plus remaining ఏముంది సార్, rhodium, another 2 iodines and 2 COs. ఫస్ట్ వచ్చినటువంటి కెటలిస్ట్ అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇది హైడ్రాలసిస్ చేసినట్లయితే మనకు కావాల్సినటువంటి ఎసిడిక్ యాసిడ్ అనేది వచ్చేస్తుంది. ఇది మెకానిజం. మోనోసాంట్ ఎసిడిక్ ప్రాసెస్లో ఈ కెటలిస్ట్ని ఉపయోగించి CH3 ఎసిడిక్ యాసిడ్ ఎలా ప్రిపేర్ చేస్తామనేది ఈ స్టెప్స్ ఏంటి. ఫస్ట్ది ఆక్సిడేటివ్ ఎడిషన్, తర్వాత మెథైల్ మైగ్రేషన్, తర్వాత CO ఇన్సర్షన్, తర్వాత రెడక్టివ్ ఎలిమినేషన్. ఇలా 4 స్టెప్పుల్లో జరిగిపోద్ది అనమాట. ఈ 4 స్టెప్పుల్లో రేట్ డిటర్మైన్ స్టెప్ ఏది తెలుసుకుంటే మనకి అదే కదా ఇచ్చాడు. వాట్ ఈస్ ద రేట్ డిటర్మైనింగ్ స్టెప్ ఆఫ్ ద కెటలిటిక్ సింథసిస్ అన్నాడు. ఈ 4లో కూడా రేట్ డిటర్మినేషన్ స్టెప్ అంటే ఏమవుతుంది సార్, ఫస్ట్ వన్ ఈస్ ద రేట్ డిటర్మినేషన్ స్టెప్, దట్ ఈస్ ద ఆక్సిడేటివ్ ఎడిషన్ ఈస్ ద రేట్ డిటర్మినేషన్ స్టెప్. ఎందుకు మిగతా స్టెప్లు కాకుండా ఇది ఎందుకు స్టెప్ అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రోడియం ఉంది చూసారా, కోబాల్ట్, రోడియం, ఇరీడియం చూసారా ఉంది కదా. ఇక్కడ ఉన్నటువంటి ఈ రోడియం అనేది వెరీ ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది ఇక్కడికి వచ్చేసరికి ఏమంటాం దీన్ని 3rd 4th 5th వచ్చేసరికి కదా. ఫిఫ్త్ 5D 3D 4D 5D ఎలక్ట్రాన్స్ అనేవి హైలీ ఆక్సిడైజ్డ్ అంటాం కదా. ఏమంటాం దీనికి హైలీ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ రోడియంకి వచ్చేసరికి ఆక్సిడేటివ్ ఎడిషన్ అనేది రేట్ డిటర్మినేషన్ స్టెప్గా ఉంటుంది. ఈ స్టెప్ మీద మొత్తం ప్రాసెస్ అంతా ఆధారపడి ఉంటుంది కాబట్టి రోడియం ఈజ్ ద 4D ఎలిమెంట్ కాబట్టి దీని మీద ఎక్కువ ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది బాగా తక్కువ ఉంటుంది కాబట్టి ఎలక్ట్రాన్స్ అనేవి కావాలి కాబట్టి దట్ ఈస్ ద రేట్ డిటర్మినేషన్ స్టెప్ అని చెప్పుకోవచ్చు. వన్ కంపేర్ టు అనదర్ స్టెప్స్ అన్నమాట. ఓకే, రోడియంలో ఎక్కువ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో దట్ ఈస్ ద ఫస్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఉంది కదా. ఆక్సిడేటివ్ ఎడిషన్ అనేది CH3 to దట్ catalyst అనమాట. దట్ ఈస్ ద ఫస్ట్ ఆన్సర్. ఇవంతా ఎందుకు చెప్పానంటే ఈ 4 స్టెప్లు మీకు ఐడియా ఉండాలి. ఆ ఐడియాలో రేట్ డిటర్మినేషన్ స్టెప్ ఎలా చెప్తున్నాం, ఎందుకు చెప్తున్నాం అనేది మీకు రీజన్ కావాలి. రీజన్ ఎందుకంటే రోడియం ఈజ్ ద ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎలిమెంట్ కాబట్టి ఖచ్చితంగా దానికి ఎలక్ట్రాన్స్ కావాలి. ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఫ్రమ్ CH3I నుంచి 2 ఎలక్ట్రాన్స్ అనేవి వచ్చి ఆక్సిడేటివ్ ఎడిషన్గా మారి దాన్ని రేట్ డిటర్మినేషన్ స్టెప్గా మారి మొత్తం ప్రాసెస్ కూడా ఒక బూస్ట్ స్టెప్గా ఉంటుంది అనమాట. ఓకే, ఇలా చేయొచ్చు మనం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం.
ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ద మేజర్ ప్రోడక్ట్ ఫార్మ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ రియాక్షన్ అని పిటి పిఎంఈ 4 times ప్లస్ COCF3 ఇచ్చాడు. వాట్ ఈస్ ద మేజర్ ప్రోడక్ట్ అన్నాడు. చూద్దాం ఒకసారి. ఇక్కడ మేజర్ ప్రోడక్ట్ అనగానే చూడండి, నాలుగు ఆప్షన్లు ఇచ్చాడు కదా. 4 ఆప్షన్లు ఏమొస్తాయో చూద్దాం. ఓకేనా, ఇలా చూసుకోండి. ఇది వెరీ ఎలక్ట్రాన్ రిచ్ మాలిక్యూల్ బికాస్ చూడండి ఒకసారి పిఎంఈ ఇస్ ద మోస్ట్ డొనేటింగ్ గ్రూప్ అనమాట కదా. ఈ 4 డొనేటింగ్ గ్రూప్స్ కూడా ప్లాటినం మెటల్కి డొనేట్ చేస్తాయి కాబట్టి దిస్ ఇస్ ద ఎలక్ట్రాన్ వెరీ రిచ్ మాలిక్యూల్ అంటారు. ఎలక్ట్రాన్ రిచ్ మాలిక్యూల్ ఆల్సో 18 ఎలక్ట్రాన్ కాంప్లెక్స్ కూడా. సో 18 ఎలక్ట్రాన్ కాంప్లెక్స్ కాబట్టి చూడండి ఒకసారి ఇక్కడ 18 ఎలక్ట్రాన్ వస్తుందో అది చూడండి. నికిల్ ఇది ఎక్కడ నుంచి వస్తుంది? నికిల్, పెల్లాడియం, ప్లాటినం. నేనైతే ఇలాగే రాస్తాను సార్, ఇవన్నీ గుర్తుపెట్టుకోవడానికి నాకు చిరాకు. సో నికిల్ గుర్తు ఉంటే సరిపోతుంది. ఇది నికిల్ వచ్చేసి 3d8 4s2 కదా. ఇది 4d8 5s2. ప్లాటినం కాబట్టి 5d8 6s2. ఓకేనా, d8 6s2 కాబట్టి 10 ఎలక్ట్రాన్స్ అండ్ 4 కూడా 2 ఎలక్ట్రాన్ డోనర్స్ కదా. 2 electrons కాబట్టి 4 into 2 therefore 8, that is the 18 electron complex. 18 electrons complex అనేది వెరీ స్టేబుల్ కాబట్టి ఇది రియాక్షన్ ఇన్వాల్వ్ అవ్వదు. రియాక్షన్ ఇన్వాల్వ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఒక ఎంటీ ఆర్బిటల్ జనరేట్ చేసుకోవాలి. కాబట్టి ఇది బెస్ట్ లీవింగ్ గ్రూప్గా యాక్ట్ చేసి ఇక్కడ ఎంటీ ఆర్బిటల్ అనేది ఏర్పడుతుంది. ఇలా దిస్ ఈస్ ద one of the empty orbital and this one is the PME and this is the another PME and this is the another PME. Sorry, PME3 సార్. స్ట్రాంగ్ డొనేటింగ్ ఎలా అయితే 3 గ్రూప్స్ ఉంటాయి కదా, అండ్ స్ట్రాంగ్ డొనేటింగ్ అండ్ బెస్ట్ లీవింగ్ గ్రూప్ అని కూడా చెప్పొచ్చు. PME 3 times కదా, మొత్తం 4 times, ఇక్కడ 3 times. సో ఇప్పుడు ఏమైంది, ఇది 16 ఎలక్ట్రాన్ కాంప్లెక్స్ అండ్ 1 వేకెంట్ ఆర్బిటల్ అండ్ 1 లోన్ పేర్ కూడా ఉంటుంది కాబట్టి బెస్ట్ రియాక్ట్ విత్ ద అనదర్ మాలిక్యూల్ అండ్ దిస్ ఈస్ ద ఎలక్ట్రాన్. ఏమైంది ఇక్కడ, ఎలక్ట్రాన్ అనేది ఒక లోన్ పేర్ క్రియేట్ చేస్తుంది కాబట్టి ఏమైతుంది ఇక్కడ, దిస్ ఇస్ యాక్ట్ యాజ్ ఏ న్యూక్లియోఫైల్ ఎలక్ట్రాన్ రిచ్ మాలిక్యూల్ ఆల్సో ఇట్ హ్యాస్ ఏ 1 వేకెంట్ ఆర్బిటల్ కాబట్టి దీన్ని ఏమంటారు, ఎలక్ట్రాన్ రిచ్ మాలిక్యూల్. కాబట్టి దిస్ ఇస్ ద న్యూక్లియోఫైల్ కాబట్టి ఖచ్చితంగా ఏం చూసేస్తారు, ఎలక్ట్రోఫైల్ దగ్గరికి చూస్తుంది. దిస్ ఇస్ ద బెస్ట్ ఎలక్ట్రోఫైల్ బికాస్ ఆఫ్ ద adjacent to CF3 మాలిక్యూల్ కాబట్టి ఇలా ఉంటుంది. ఎలక్ట్రాన్స్ ఇలా తీసుకున్నట్లయితే దిస్ ఈస్ ద ఇలా జరుగుతుంది సార్. ఏమవుతుంది అప్పుడు PT అండ్ PME3 and ఇక్కడ CO minus and CF3 and CF3. Okay, this is another PME3 and another PME3. Okay, obviously ఇక్కడ ఖచ్చితంగా ఈ నెగిటివ్ అయాన్ అనేది ఊరుకోదు. ఎందుకు ఊరుకోదు, అగైన్ ఎలక్ట్రాన్ రిచ్ మాలిక్యూల్ కాబట్టి ఏమైతుంది, ఇక్కడ బెస్ట్ లీవింగ్ గ్రూప్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇలా జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది సార్, ఎపాక్సైడ్ ఫామ్ అవుతుంది. ఓకే, ఎపాక్సైడ్ అనేది కార్బన్కి మెటల్కి ఎపాక్సైడ్ ఫామ్ అయితే కార్బన్ మీద 2 CF3లు ఉంటాయి, ప్లాటినం మీద ఆల్రెడీ ఉన్నటువంటి PME3 అండ్ PME3. సింపుల్ రియాక్షన్. ఒకసారి చూడండి, ఒకసారి క్వశ్చన్లో చూసినట్లయితే అదే ఉంటుంది మీకు. ఆప్షన్ 1లో చూడండి, యాస్టీస్ మనకి ఏం లేదు, యాస్టీస్ C∪O CF3 ఉందో అలా జరిగే ఛాన్స్ లేదు కదా. ఆప్షన్ 1 అవ్వదు. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ కదా, ఇంకా ఛాన్స్ లేదు కదా. ఆప్షన్ 3 C∪O ఉండిపోయింది. ఆప్షన్ 4లో డబుల్ ఎపాక్సైడ్స్ ఫామ్ అయ్యాయి. సో డబుల్ ఎపాక్సైడ్స్ ఫామ్ అవ్వాలంటే ఏమవ్వాలి, అక్కడ 2 ఈక్వివలెంట్ ఆఫ్ C∪O ఇవ్వాలి. అలాగే ఇచ్చినా సరే అలా ఫామ్ అవ్వడానికి ఛాన్స్ లేదు కాబట్టి సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఇలా మనం ఇనార్గానిక్ మ్యాక్సిమం బిట్స్ చేసాం. 2019 డిసెంబర్ పార్ట్ Cలోని మ్యాక్సిమం క్వశ్చన్ చేశాను. దీన్ని బట్టి మీకు ఏం తెలియాలంటే ఇనార్గానిక్ నుంచి ఎలా 4 మార్క్ క్వశ్చన్లు ఇస్తున్నాడు, ఎంత డెప్త్లో ఇస్తున్నాడు అని మాకు ఒక అనాలిసిస్ రావాలన్నమాట. ఓకే, ఇందాక చూసినట్లయితే ఇప్పుడు ప్రీవియస్ బిట్లో చూసుకున్నట్లయితే వెస్పర్ థియరీ ద్వారా ఎలా వచ్చాయి, అదేవిధంగా ఇక్కడ చూడండి ఇలా ఈ బిట్ ఎలా ఇచ్చాడు ఒకసారి చూసారు కదా.
ఇవన్నీ కూడా 18 ఎలక్ట్రాన్ కాంప్లెక్సెస్ రియాక్ట్ అయినప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంది ఏ కాంప్లెక్స్ ఎలా మధ్య మధ్య రియాక్షన్లో కూడా ఇచ్చేస్తున్నాడు కాబట్టి మీకు అటువంటి అనాలిసిస్ రావాలన్నమాట. 4 మార్క్స్లో అయితే కొంచెం డెప్త్ అడుగుతున్నాడు, అది అని చదువుకోవాలి. ఈ ప్రీవియస్ బిట్స్ యూజ్ ఏంటంటే ఖచ్చితంగా మీరు డెప్త్ ఆఫ్ ద క్వశ్చన్ అనేది మీకు తెలియాలన్నమాట. ఒక టాపిక్ అనేది క్వశ్చన్ అనేది 2019 అలా ఇచ్చాడు, 18 అలా ఇచ్చాడు, 17 అలా ఇచ్చాడు. ఒకే టాపిక్ డిఫరెంట్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు అంటే దాని యొక్క అప్లికేషన్స్ ఎలా ఇస్తాడో మీకు ఐడియా రావాలి. ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ రాజు సైనింగ్ ఆఫ్. జై హింద్. Like, follow and subscribe. Please subscribe. subscribe. Please subscribe. Please subscribe. Subscribe. Please subscribe. Please subscribe.